ఈ రోజు మళ్ళీ కాలేజ్కి లేట్ అయిపోతుంది. ఎంత తొందరగా లెగిసినా ఇదొకటి. ఫస్ట్ బస్ కనుక మిస్ అయిపోయానంటే ఫిజిక్స్ మ్యామ్ ఎలవే చేయదు. యాబ్సెంట్ పడుతుంది అనవసరంగా క్లాస్ కి. మమ్మీ, ఈ రోజు నాకు పార్ట్ టైం జాబ్ లోని కొంచెం లేట్ అయిపోతుంది. 5:30, 6 అవ్వచ్చు. ట్యూషన్ పిల్లలు వస్తారు కదా, వాళ్ళని కూర్చోబెట్టు, నేను వస్తానని చెప్పు. హోంవర్క్స్ ఇచ్చాను వాళ్ళకి, అవి చేసుకోమని చెప్పు. ఓకేనా? నేను ట్రై చేస్తాను తొందరగా రావడానికి. బాయ్ మమ్మీ, లేట్ అయిపోతాను మళ్ళీ. ఓకే నివి, పదే ముందరికి మన స్టాప్ వచ్చేస్తుంది. ఇంకా పా, ఇక్కడ ఉన్నాడు కండక్టర్ అంకుల్. 20 రూపీస్ నోట్ ఇచ్చాను, 5 రూపీస్ ఇస్తా అన్నాడు, ఇంకా ఇవ్వలేదు. ఎప్పుడు ఇలానే చేస్తారు, అందుకనే కరెక్ట్ చేంజ్ పెట్టుకోవాలి. అబ్బా, 5 రూపీసే కదే, పోతే పోయింది, పదా, లేట్ అయిపోతాం. నీకేంటి, నువ్వు అలానే అంటావు. ఫోన్లే 5 రూపీసే కదా అని. సర్లే, ఏం చేస్తావు? మేము క్యాంటీన్కి వెళ్తున్నాం, నువ్వు కూడా వస్తావా మాతో? పదా. అది నేను కొంచెం కెమిస్ట్రీ చదవాలి, ఇంటర్నల్స్ వస్తున్నాయి కదా. ఇంటర్నల్స్ నీ ఒక్కదానికే ఉన్నాయా? మన అందరికీ ఉన్నాయి కదా, ప్రతిదానికి రీజన్స్ చెప్తావేంటి? అది కాదే, ఇప్పుడు క్యాంటీన్లో నాకేం తీసుకోవాలని కూడా లేదు. లంచ్ చేసేసాను కదా, సో మీరు వెళ్ళండి, నేను ఇక్కడే ఉంటా క్లాస్ లో. సరే వదిలేవే, దానికంత యాటిట్యూడ్ అయితే ఏంటి పెద్ద. మనం వెళ్ళామా? నువ్వు పద, ఎప్పుడు దాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉంటావు. మీతో పాటు నేను క్యాంటీన్కి వస్తే అక్కడ ఏదో ఒకటి కొనుక్కోవాలి, నా దగ్గర నీ డబ్బులు లేవు. అది మీకు ఎలా చెప్పాలి నేను? ఇదేం యాటిట్యూడో, మిమ్మల్ని ఇగ్నోర్ చేయడమో కాదే. నేనైతే నెక్స్ట్ పీజీ చేస్తానే. అబ్రాడ్లో మాకు రిలేటివ్స్ ఉన్నారు, అక్కడ చేస్తాను. నేనేమో గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతానే, అట్లీస్ట్ ఒక 2 years. నాదైతే అసలు డిసైడెడ్ లేదు ఇంకా. మరి నీది, నువ్వేం చేస్తావు? నేనా? ఏమో తెలీదే. స్టడీస్ కంటిన్యూ చేస్తానో లేకపోతే ప్లేస్మెంట్ ఏమైనా వస్తే సిచ్యువేషన్ బెట్టే. ఇప్పుడు నేను డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీలోని జాబ్ చేస్తున్నాను కదా, మేబీ ఆ కెరియర్లోనేమైనా మంచి జాబ్ దొరికితే. సో తెలీదు. నీది బాగుందే. మా పేరెంట్స్ అయితే పీజీ కంపల్సరీ చదవాలి అంటారు, నువ్వైతే చక్కగా జాబ్ చేసుకుంటావు. నీకేం తెలుసే, నాకు కూడా ఎల్ఎల్బి చేసి లాయర్ అవ్వాలని ఉంది, కానీ ఇప్పుడు అది కుదరదు. కానీ ఎప్పటికైనా ఒక 2-3 years అయిన తర్వాతైనా సరే నేను లా చేస్తాను, కానీ ఇప్పుడు కాదు. 1 hour లేట్ ఏంటి? 2 o'clockకి రావాల్సి నువ్వు 3కి వచ్చావు. పార్ట్ టైం జాబ్ అయితే పంచువాలిటీ మెయింటైన్ చేయాలి మ్యామ్. మా కాలేజ్లోని ఎక్స్ట్రా క్లాస్ ఉందట, అది నాకు నిన్న తెలీదు. తెలుసుంటే చెప్పేదాన్ని. ఓ ప్లీజ్, ఇన్ ఎక్స్క్యూజెస్ ఇవ్వద్దు. నువ్వు వర్క్ చేసేదే 4 hours, దానికి కూడా ఇన్ ఎక్స్క్యూజెసా? నో మోర్ టాలరెన్స్. ఓకే మ్యామ్, నేను వెబ్సైట్ డిజైన్ మార్చాను, కొన్ని ఐకాన్స్ కూడా యాడ్ చేశాను మీరు చెప్పినట్టుగా. ఒకసారి చెక్ చేస్తారా? అన్నీ నేనే చెక్ చేస్తే నువ్వేం చేస్తావు? 1 year నుంచి పని చేస్తున్నావు కదా నువ్వు, ఇంకా నేర్చుకోలేదు? అంటే క్లయింట్ ముందర ప్రెజెంట్ చేసే ముందు నువ్వు ఇక్కడ వర్క్ చేస్తున్నావు, ప్రతిదీ స్పూన్ ఫీడింగ్ తో అవ్వదు. పర్ణికాతో డిస్కస్ చేయి అండ్ నాకు చెక్ చేసి చెప్పు. నేను చెక్ చేసుకుంటాను. ఏంటి అసలు వీళ్ళు నిన్ను ఇలా టార్గెట్ చేస్తున్నారు? ఎన్నిసార్లు నువ్వు చేసిన వర్క్ మేమే చేసామని చెప్పుకున్నారు, అందరి ముందులా టార్గెట్ చేస్తున్నారు. అదేదో వర్క్ అంతా నీకు వాళ్ళు నేర్పించినట్టు. ఫోన్లేనే సార్ ఏ డిస్టర్బెన్స్ లో ఉన్నారో ఏంటో, అయినా నన్ను టార్గెట్ చేస్తే ఎవరికైనా ఏమొస్తుందని. ఇవన్నీ వేస్ట్ మాటలే. ఇలా ఆలోచించకూడదు. మనం ఎప్పుడు మన ప్రొడక్టివిటీ మీద కాన్సన్ట్రేట్ చేయాలి అంతే. కొన్ని నెగటివ్స్ ఏమైనా వచ్చినా, ఎవరైనా మన గురించి అలా అనుకున్నా, అవి వాతంతట అవే తొలగిపోతాయి. వి షుడెంట్ వేస్ట్ టైమ్ ఇన్ దట్ వే. ఒక రకంగా నువ్వు అన్నది కూడా కరెక్టే. ఈ పాజిటివ్ థింకింగే రేపు నీకు ఫ్యూచర్ లో హెల్ప్ చేస్తుంది. ఒకవేళ నువ్వు అన్నట్టు వాళ్ళు నన్ను కావాలనే టార్గెట్ చేసినా ఇప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్స్ లో పడలేను నేను. 1 fine day అంతా సెట్ అవుతుంది, హ్యాపీనెస్ వస్తుంది, నాకు నమ్మకం ఉంది. ఏంటి నాన్న, నీకు ఇంత లేట్ అయింది? 6:30 అయిపోయింది. 5 o'clockకి వచ్చేసారు ట్యూషన్ పిల్లలు, వాళ్ళకేదో ఎగ్జామ్స్ అంట కదా, గోలగోలు చేస్తున్నారు. అది మమ్మీ, యాక్చువల్ గా క్లయింట్ కి ఈ రోజు ప్రాజెక్ట్ సబ్మిషన్ ఉండేది, నేనే చేశాను కాబట్టి నన్ను కూడా ఉండమన్నారు, అందుకనే 1/2 hour ఎక్కువైంది. పల్లవి, ఒకసారి నువ్వు కూర్చోవా స్టూడెంట్స్ దగ్గర? నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను 15 minutes లో. నేనెందుకు కూర్చోవాలి? లాస్ట్ మంత్ నేను 500 rupees అడిగితే ఇచ్చావా? లేదు కదా, 10 minutes కూర్చుంటా అంతే. నీ ట్యూషన్ పిల్లలు నువ్వే చూసుకోవాలి. ఇదంతా బాగానే ఉంది, కానీ ఈ డయాగ్రామ్ ఉంది కదా, కొంచెం నీట్ గా లేబింగ్స్ చేయాలి అస్మా నెక్స్ట్ టైం. ఓకేనా? తీసుకో. ఇంకెంతసేపు మీ అందరిది? ఇంకా అవ్వలేదా? లాంగ్ ఆన్సర్ అక్క రేపు కంప్లీట్ చేస్తాం అక్క. ఆల్రెడీ 10 o'clock అయిపోయింది కదా, మమ్మీ రమ్మన్నారు తొందరగా. సరే ఖుషి, కానీ ఇప్పుడు 15th కదా ఈరోజు డేట్. లాస్ట్ మంత్ ఫీజు ఇవ్వలేదు నాన్న. అయ్యో మర్చిపోయాను అక్క, ఇదిగో 500ఏనా? నేను చెప్పాను కదమ్మా 100 రూపీస్ ఎక్స్ట్రా అయిందని. నువ్వు 9th వచ్చావు. ఏమో అక్క, మమ్మీ ఇంతే ఇచ్చింది, తననే అడగండి, నాకైతే తెలీదు. సరే సరే సరే, మరి జాగ్రత్తగా వెళ్ళండి.
మమ్మీ ఇదిగో ఈ 500 తీసుకో. నీ కాలేజ్లో ఫెస్ట్ ఉంది, బట్టలు కొనుక్కోవాలన్నావు కదా. అది కాదు మమ్మీ, ఇప్పుడు కూరగాయలు తీసుకురావాలి కదా, మళ్ళీ డాడీని అడగ అనవసరంగా టెన్షన్ తీసుకుంటారు. ఇది తీసుకో, తర్వాత చూసుకుందాంలే నా ఖర్చులు అదంతా ఏదేదో అంటావు. ఫస్ట్ ఇది తీసుకో. ట్యూషన్ అంటూ 2 hours 2.5 hours చదివించాలి. రాత్రి 10:30 వరకు చదివిస్తారా? వాళ్ళు ఇచ్చే ఫీజులకి నీ పిచ్చి కాకపోతే? అది కాదు పల్లవి, వాళ్ళు ఫీజు ఎంత ఇచ్చినా సిలబస్ అన్నది నేను కంప్లీట్ చేయించాలి కదా, లేకపోతే వాళ్ళు ట్యూషన్కి వచ్చి లాభమే ఉంటుంది. సర్లే, నీకు కష్టపడటం ఇష్టం అయితే నేనేం చేస్తాను, నీ ఇష్టం. ఇంకెంతసేపు అయినా చెప్పుకో, నాకేంటి. ఇది మన ఫైనల్ ఇయర్ కదా, రావచ్చు కదా నువ్వు కూడా ట్రిప్ కి. ఎందుకు ఇలా చేస్తావు? అందరూ వస్తున్నారు కదా మన ఫ్రెండ్స్. అది కాదే, నేను వైజాగ్ ఆల్రెడీ వెళ్ళాను, చిన్నప్పుడు వెళ్ళాను మా పేరెంట్స్ తో పాటు. సో అక్కడికే మళ్ళీ అని అందుకని నేను రావట్లేదు అంతే. ఎప్పుడూ చిన్నప్పుడు వెళ్ళాను అంటున్నావు కదా, మాతో వస్తే ఏమవుతుంది నీకు? ఎప్పుడు ఇలానే అప్సెట్ చేస్తావు ప్లాన్స్ అన్ని కూడా. ఛీ, నీతో ఏది పెట్టుకోకూడదు. ఈ ట్రిప్ని నేను ఎఫోర్డ్ చేయలేనే. ఒకవేళ ఈ విషయం నేను మీకు చెప్తే మీరే కాంట్రిబ్యూట్ చేసి నన్ను తీసుకెళ్తారు నాకు తెలుసు, కానీ నాకు అది ఇష్టం లేదే. అసలు ఏంటిది, అందరూ నన్ను ఎందుకు ఇలా మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు? అసలు నేను ఏం చేశాను? నేను నా పేరెంట్స్ మీద బర్డెన్ కాకూడదని, అట్లీస్ట్ నా ఇంట్లో కొంచెమైనా కాంట్రిబ్యూషన్ నేను చెయ్యాలని పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను. నా స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటున్నాను, ట్యూషన్ చెప్తున్నాను. అయినా సరే నా చెల్లి పల్లవి తను కూడా నన్ను ఇలా మిస్అండర్స్టాండ్ చేసుకుంటోంది. నేను దానికి డబ్బులు ఇవ్వట్లేదంటే దానికి రీజన్ ఉంది. ఎందుకంటే ఇంట్లో కాంట్రిబ్యూట్ చేయాలి కాబట్టి. లగ్జరీస్ కో ఏదో దుబారా ఖర్చులు చేయడానికో ఇది టైం కాదు, అన్ని డబ్బులు కూడా లేవు. రేపు పొద్దున నాకు మంచి జాబ్ వచ్చిన తర్వాత నేను సంపాదించేటప్పుడు నేను అందరికీ అన్ని చేస్తాను కదా. అది చెల్లికి, తమ్ముడికి, మమ్మీకి, డాడీకి. ఫ్రెండ్స్ కూడా అర్థం చేసుకోవట్లేదు. అసలు వాళ్ళు నా చిన్నప్పుడు ఫ్రెండ్స్, నేను వాళ్ళని అవాయిడ్ చేయడం ఏంటి? ఎవరికి చెప్పాలి, ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి కూడా అర్థం కావట్లేదు నాకు. హే, యు ఆర్ లుకింగ్ ప్రిటీ. థ్యాంక్ యూ, యు ఆర్ ఆల్సో లుకింగ్ వెరీ గుడ్. నివి, మేమందరం కూడా పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్నామే. నువ్వు కూడా మాతో రాయొచ్చు కదా. చిన్నప్పటి నుంచి మనం అన్నీ కలిసి రాసేవాళ్ళం కదా. ఏంటి చెప్పు. నేనా? అంటే నాకు జాయిన్ అవ్వాల లేనప్పుడు ఎందుకని? జాయిన్ విషయం తర్వాతే, రాయొచ్చు కదా, కలిసి ప్రిపేర్ అవుదాము. కరెక్టే, వీళ్ళందరిది కూడా ఒక మాక్ టెస్ట్లో అయిపోతుంది. జాయిన్ అవ్వాలని ఏముంది. ఓకే ఓకేనే, నేను కూడా రాస్తాను ఎంట్రన్స్ ఎగ్జామ్. అయితే మనం కలిసి ప్రిపేర్ అవుదాం. పల్లవి, ఏంటలా ఉన్నావు బాధగా? నీకెందుకు, నేను ఎలా ఉంటే ఏంటి నీకు? నీకు తెలీదా? నేను బీటెక్ చేయాలనుకుంటున్నాను, కానీ మమ్మీ డాడీ నీలాగా నన్ను డిగ్రీ చేయమంటున్నారు. నాకు ఇష్టం లేదు. నువ్వు ముందేమన్నావు నేను ఇప్పుడు పీజీ చేయనన్నావు, ఇప్పుడేమో పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసావు. ఎప్పుడు ఇలానే చేస్తావు నువ్వు. ఛీ, తనన్నది కరెక్టే కదా. ఏ నీవి, ఫోన్ ఎత్తవేంటే? ఎన్నిసార్లు ఫోన్ చేసినా తెలుసా నీకు? పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయి. నీకు స్టేట్లోనే 178th ర్యాంక్ వచ్చిందే. అసలు ప్రిపేర్ అవ్వలేదన్నావు, ఇంత మంచి ర్యాంక్ తెచ్చుకున్నావు. నేను నీకు నచ్చిన కాలేజ్లో నీకు సీట్ దొరుకుతుంది. నేను బయటికి వెళ్ళాలి, తర్వాత కలుద్దాం, ఓకేనా? బాయ్. సరే. నేనేదో ప్రిపేర్ కాకుండా ఎగ్జామ్ రాస్తే నాకు ఇంత మంచి మార్క్స్ వచ్చాయా? అయినా నేను ఇప్పుడు పీజీ చేయలేను. పల్లవి చెప్పింది కరెక్టే. నేనే మమ్మీ డాడీకి ఏదో ఒకటి చెప్పి ఒప్పించాలి. ఒప్పిస్తాను. నేను జాబ్ చేయడమే కరెక్ట్. ఎంత చెప్పినా మమ్మీ డాడీ ఒప్పుకోవట్లేదు. నేను ఇప్పుడు జాబ్ చేస్తాను, పీజీ చేయనంటే. నాకు ప్లేస్మెంట్ ఆఫర్ వచ్చింది, కానీ అది అట్రాక్టివ్గా లేదు. ఒకవేళ ఉండుంటే వాళ్ళు ఈజీగా ఒప్పుకునేవాళ్ళు. ఇప్పుడు పల్లవికి ప్రైవేట్ కాలేజ్లో సీట్ దొరికింది, నాకు గవర్నమెంట్ కాలేజ్లో దొరికినప్పటికీ పల్లవి ఫీజు కట్టాలంటే డాడీ ఒక్కడి వల్ల కష్టమైపోతుంది. అందుకే తనని డిగ్రీ చేయమంటున్నారు. కానీ తనకిష్టం లేదు కదా. అదే నేను జాబ్ చేస్తే తన ఫీజు ఈజీగా కట్టేసేయచ్చు. తను బీటెక్ చేస్తుంది. కానీ ఇప్పుడు ఎలా? ఇప్పుడు నేను పనిచేసే డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీలో ఓపెనింగ్స్ ఉన్నాయి, కానీ ఎవరైనా రికమెండ్ చేస్తే బాగుంటుంది. కానీ అక్కడ నేనంటేనే పడదు చాలా మందికి. అదే అక్కడ జాబ్ అయితే ఈజీగా ఒప్పుకునేవాళ్ళు మమ్మీ డాడీ, ఎందుకంటే అది అట్రాక్టివ్ ప్యాకేజ్ కూడా ఉంటుంది అక్కడ. ఇప్పుడు ఏం చేయాలి? మాహి, హలో మాహి. హలో నివి, కొత్త ప్రాజెక్ట్ ఉంది కదా, దాని క్యాంపెయిన్ డిజైనింగ్ టీంలోంచి నిన్ను తీసేశారు. మీనాక్షి మ్యామ్ నన్ను ఇన్ఫార్మ్ చేయమని చెప్పారు నీకు. నీ ప్రీవియస్ వర్క్స్ కంటిన్యూ చేసుకోవచ్చట, ఓకేనా? ఏంటిది, నన్ను ఎందుకు ఈ కొత్త క్యాంపెయినింగ్ చేసే టీంలో పెట్టలేదు? నేనైతే ఐడియా కూడా సెలెక్ట్ చేసుకున్నాను, రేపు చెప్దాం అనుకున్నాను వీళ్ళకి. దాని మీద అయితే వర్క్ కూడా ఆల్రెడీ బిగిన్ చేశాను. ఎక్సైటింగ్గా ఉంటుంది అనుకున్నాను, ఇప్పుడు అది వేస్ట్ అయిపోతుంది. అయినా వేస్ట్ ఎందుకు, నేను అనుకున్న కాన్సెప్ట్తో క్యాంపెయిన్ని డిజైన్ చేస్తాను. సరే, ఎవరు చూడకపోతే ఏంటి,
నేను నెక్స్ట్ జాబ్ ఓపెనింగ్స్కి అప్లై చేసినప్పుడు ఇది అటాచ్ చేయొచ్చు, ఒక డెమో ప్రాజెక్ట్ లాగా. ఈ ప్రాజెక్ట్ని నేను కంప్లీట్ చేస్తాను. అప్పుడు కొంచెం బ్రేక్ కూడా దొరుకుతుంది, మైండ్ రిఫ్రెష్ అవుతుంది, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఐడియా కూడా దొరకచ్చేమో. సో మీకు కాన్సెప్ట్ నచ్చిందా మ్యామ్? ఇది చాలా ఆర్డినరీగా ఉంది. నేను ముందే చెప్పాను మా క్యాంపెయిన్ చాలా యూనిక్గా ఉండాలని చెప్పి. వెరీ డిసప్పాయింటెడ్. నేను తయారు చేసిన క్యాంపెయిన్ డిఫరెంట్గా ఉంది కదా, దాని గురించి చెప్పనా? ఏమనుకుంటారో ఏమో, ఒకసారి చెప్పి చూస్తాను. మ్యామ్, యాక్చువల్లీ వీ హ్యావ్ డిజైన్డ్ అనదర్ క్యాంపెయిన్ ఆల్సో. వుడ్ యూ లైక్ టు సీ దట్? ఓకే, షో ఇట్. సో దిస్ ఇస్ ద ఎండ్. వావ్, ఇంత మంచి కాన్సెప్ట్ పెట్టుకుని ఇందాకెందుకు ఆ కాన్సెప్ట్ చూపించారు? దిస్ ఇస్ వెరీ గుడ్ అండ్ డిఫరెంట్. ఇదే నేను అడిగింది కూడాను. నివిత, మనం ఎప్పుడు ఈ కాన్సెప్ట్ అనుకున్నాం? ఎప్పుడు చేసావు ఇది? నువ్వు ఇది ఒక్కదానివే తయారు చేసావా? యాక్చువల్లీ మ్యామ్, మీరు నన్ను టీం నుంచి తీసేశారు, కానీ అంతకన్నా ముందే నేను ఈ ఐడియా మీద వర్క్ చేయడం బిగిన్ చేసేసాను. సో బిగిన్ చేశాను కదా అని దాన్ని కంప్లీట్ చేశాను అనమాట. అందుకనే ఈ రోజు అసలు నువ్వు మన కంపెనీకి చాలా పెద్ద హెల్ప్ చేసావు. నీకు తెలుసు కదా మన కంపెనీలో ఓపెనింగ్స్ ఉన్నాయని. వుడ్ యూ లైక్ టు వర్క్ విత్ అస్ ఫుల్ టైం? థ్యాంక్ యూ మ్యామ్, రియలీ థ్యాంక్ యూ. పాస్ట్ థింగ్స్ ఏవి మైండ్లో పెట్టుకోవద్దు, ఓకేనా? వావ్, నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇట్స్ అన్ఎక్స్పెక్టెడ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఏంటి ఏదో చెప్తానన్నావు? చెప్పు, తొందరగా మాట్లాడవేంటి? అందరినీ రాని. ఇప్పుడు చెప్పు, అనూయ కూడా వచ్చేసింది కదా. నాకు నేను పార్ట్ టైం జాబ్ చేస్తున్న చోట ఫుల్ టైం జాబ్ దొరికింది, అది కూడా మంచి ప్యాకేజ్ తో. వావ్, అయితే నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అనమాట. చాలా సింపుల్గా సాల్వ్ అయింది కదా. కానీ నిన్ను మిస్ అవుతామే పీజీ చేసేటప్పుడు. నువ్వు ఉండవు మాతో. మిమ్మల్ని మిస్ అవుతాను. కానీ నువ్వు అప్పుడెప్పుడో చెప్పావు నాతో లా చేయాలని, నీ కళ్ళని చెప్పావు కదా. మరి ఏదైనా ఆర్డర్ చేద్దాం కదా. సరే, ఫస్ట్ ఆర్డర్ చేద్దామే. నా కళన్నమాట నిజమేనే, కానీ ఇప్పుడు పల్లవి బీటెక్ చేయడం ఇంపార్టెంట్. నేను లా తర్వాత ఎప్పుడన్నా చదువుతాను, తప్పకుండా చదువుతాను. ఇంటి పరిస్థితులు బట్టి ఇదే కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. నివి, నీకు అంత మంచి కాలేజ్లో సీట్ దొరికింది కదా, ఇంకోసారి ఆలోచించవే. నేను ఆలోచించుకున్నానే, ఇప్పుడు నేను జాబే చేస్తాను. ఓ ఆశ్రిత, నువ్వా? నీకొకటి తెలుసా, కొన్ని రోజుల్లో నా కాలేజ్ స్టార్ట్ అవబోతుంది. నేను బీటెక్ చేస్తున్నాను. నేను అంతే, ఏదనుకుంటే సాధించుకుంటాను. ఫస్ట్ డాడీ కాదన్నారు, కానీ నేను చేస్తాను అంటే నన్ను చేర్చేశారు. కానీ కొంతమంది ఉంటారు, సీట్ తెచ్చుకుంటారు కానీ ఆ కోర్స్ కంప్లీట్ చేయలేరు. అదేంటి, అది నీ గురించి మాట్లాడుతుందా? ఫోన్లేవే, తను చిన్నది కదా, నా చెల్లి కదా, నేను అక్కని. తను ఏమంటే ఏమెందుకు? ఎందుకంత లైట్ తీసుకుంటావు నివి? పల్లవి ఎందుకలా మాట్లాడుతోంది? అసలు తను బీటెక్ చేయాలనే కదా నువ్వు ఇప్పుడు జాబ్ కంటిన్యూ చేస్తున్నావు. నీ పీజీ సీట్ని కూడా వదులుకుని. తనకి విషయం తెలీదా? తెలియకపోతే నువ్వైనా చెప్పాలి కదా. నువ్వు అన్నెసరిగా ఆలోచిస్తున్నావే, వదిలేసేయ్. దీనికి నువ్వు ఫ్యూచర్లో రిగ్రెట్ అవుతావు. నువ్వు నా ఫ్రెండ్ కదా అని చెప్పాను. సర్లే, నీ ఇష్టం, నాకేంటి. హే నివి, ఎలా ఉన్నావే? బాగున్నావా? నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు హర్షిత? నేను బాగున్నానే, అదే దూరం నుంచి చూసి నువ్వా కాదా అనుకుని వచ్చాను కన్ఫర్మ్ చేసుకోవడానికి. అవును, నువ్వు మా ఇంటికి రాలేదేంటి? నీకు తెలుసు కదా మా ఇల్లు ఎక్కడో. లేదే, నేను 2 days అయింది వచ్చి. మీ ఇంటికి తప్పకుండా వచ్చేదాన్ని, అంతలో నువ్వే కనిపించావు నాకు. ఓ, నాకు టైం అవుతుందే, నేను వెళ్ళాలి. సాయంత్రం కలుద్దాం, మా ఇంటికి రా. ఎక్కడికంత అర్జెంటుగా? అది పక్కన లా కాలేజ్ ఉంది కదా, అక్కడ లా చదువుతున్నాను. నువ్వు అప్పుడు కాలేజ్ అయిపోయిన తర్వాత జాబ్ చేసావు కదా, ఇప్పటికీ మంచి పొజిషన్కి రీచ్ అయి ఉంటావు. నువ్వు ఇప్పుడు మళ్ళీ లా చేస్తున్నావా? ఎందుకు? పొజిషన్ వచ్చిందే, మంచి పొజిషనే, ప్యాకేజ్ కూడా ఓకే. బట్ మనకి నచ్చిన పని చేసినప్పుడే కదా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నేను చిన్నప్పటి నుంచి లాయర్ అవుదాం అనుకున్నానే. సో కొంచెం లేట్ అయినా నేను లా చదివి లాయర్ అవుతాను. నువ్వన్నది కూడా కరెక్టేనే. మనకి నచ్చిన పని చేయటం చాలా ఇంపార్టెంట్. నువ్వు నీ డ్రీమ్స్ని ఇప్పుడైనా పూర్తి చేసుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. సరే, సాయంత్రం కలుద్దాం.